మన సంస్కృతి, మన సాంప్రదాయాలు ఎప్పటికీ మనతోనే ఉండాలి. సబ్స్క్రైబ్ చేయండి తిలక్. मुनि विनती करते मस्तक चरणों में धरते, सुर नर मुनि विनती करते मस्तक चरणों में धरते। नमः नमः भवतारिणी जय देवी श्री हरि की प्रियकारिणी। जय जय महालक्ष्मी माता जग जननी सिंधु सुजाता भक्तों की प्रियकारिणी। महालक्ष्मी विविध स्वरूपा, महाकाली सरस्वती दुर्गा, वैष्णव देवी कामाक्षा, विंध्यवासिनी योग माया, तुम त्रिपुर सुंदरी माता। तुम क्षीर भवानी शुभदाता। तुम्ही नव दुर्गा तुम्ही दश विद्या, तुम्ही नव दुर्गा तुम्ही दश विद्या। तुम्हारी माया न जाए जानी। महालक्ष्मी जगत कल्याणी। सुनत शुभ कथा जाए दुख व्यथा। तुम्हारी कृपा तुम्हारी दया, मांगे हम पृथ्वी लोक के प्राणी। महालक्ष्मी जगत कल्याणी। ब्रह्मा विष्णु महेश्वर ठाड़े कर जोरे, शेष सुरेश नारद गुण गावे तोरे। महालक्ष्मी माता सदा निभाना हमसे, स्नेह भरा नाता।
జై మహాలక్ష్మి. ఇప్పటి వరకు మేము మీకు ఆదిశక్తి మహామాయ యొక్క లక్ష్మీ అవతారమును చూపించినాము. ఈ అవతారములో లక్ష్మి యొక్క ఆవిర్భావము సముద్రమథన సమయంలో సాగర గర్భము నుండి సంభవించినది. కావున సముద్రదేవుడు వారిని తమ పుత్రికగా స్వీకరించినారు. భగవానులు విష్ణువుతో భగవతి లక్ష్మి యొక్క వివాహ సమయములో సముద్రదేవుడే వారి కన్యాదానము గావించినారు. మమ సుతా సహధర్మచరీ తవ ప్రతీక్షుజైనాం భద్రం తే పాణిం గ్రహణీష్వ పాణినా పతివ్రతా మహాభాగా ఛాయేవానుగతా సదా. ఏ విధముగా శేషసాయి భగవాను విష్ణువు యొక్క హృదయంలో ఈ కాంక్ష కలదు. ఎప్పుడైతే జగత్తులో ధర్మము క్షీణించునో, సాధుజనులపై దుష్టులు క్రూరుల అత్యాచారములు పెరిగి అసహాయమగును, అప్పుడు దుష్ట శిక్షణకు సాధుజనులను ఉద్ధరించుటకు భగవాన్ విష్ణువు మరి ఒక నూతనవతారము ధరించెను. శ్రీమద్ భాగవత మహాపురాణంలో 24 అవతారములు వర్ణింపబడినవి. భగవాన్ విష్ణువు వలె భగవతి మహాలక్ష్మిను తమ భక్తులను రక్షించుటకు సమస్త లోకముల యందు శ్రద్ధ భక్తిని స్థాపించుటకు వివిధ కాలములలో, వివిధ స్థలములలో, వివిధ రూపములలో ప్రత్యక్షమైనారు. చెప్పాలంటే భగవతి మాత యొక్క అవతారముల అనంతములని వినినాము. కాని గ్రంథములలో వారి అతి ముఖ్యమైన రూపముల వర్ణనే లభించును. ఉదాహరణకి వామన పురాణంలో దేవీమాత యొక్క నామములను వర్ణించు వారిని కాత్యాయని, సరస్వతి, అంబిక, భవాని, పరమేశ్వరి, కౌశికి, వింధ్యవాసిని ఇత్యాది నామములను సంకేతించారు. వారే కాళీ పార్వతీ కూడా. అటు మార్కండేయ పురాణం, వరాహ పురాణంలో వారిని వైష్ణవదేవిగా వర్ణించారు. దక్షిణములో తిరుపతి వెంకటేశ్వర స్వామి యొక్క సహచరి దేవి పద్మావతియు ఆమెయే. తిరుపతి బాలాజీ, పద్మావతుల పవిత్ర గాథ దక్షిణ భారతంలోనే కాక సంపూర్ణ భారతంలో ఎంతో ప్రసిద్ధమైనది. అందులకే భక్తజనులు వెంకటాచలపతి, పద్మావతుల రూపములోని లక్ష్మీనారాయణులను దర్శించుటకు విచ్చేయిస్తున్నారు. పద్మావతి యొక్క దివ్య గాథ పురాతన వరహావతారము నుండి కలియుగములోని శ్రీనివాస పద్మావతుల స్వరూపము వరకు విస్తరించి ఉన్నది. ఈ గాథను మనము మహర్షి భృగు యొక్క ఆశ్రమము నుండి ఆరంభించుచున్నాము. పూజనీయులైన ఋషివర్యులారా, నేను తమరిని ఒక ప్రశ్నను ప్రశ్నింపదలచినాను. మనమందరము మన ఇష్ట దైవములను పూజించుచున్నాము గదా. అంతములో ఆ పూజ అర్చన ఎవరికి చెందుచున్నవి? మనము ఎవరికి అర్పించుచున్నాము? ఋషివర్య భృగు, తమరి ఈ ప్రశ్న ఎంతో నిగూఢమైనది. మనమందరము తమ తమ ఇష్టదైవమును పూజించుచున్నాము. కొందరు సూర్యదేవుని పూజించినచో, మరికొందరు పార్వతీ పరమేశ్వరులను పూజించుతున్నారు, ఇంకొందరు విష్ణువును పూజించుతున్నారు. కానీ మన పూజ అర్చనలు ఎవరి చరణములకు అర్పింపబడుతున్నవి? అది ఏ రహస్యము ఋషివర్య, అది ఏ రహస్యం. నారాయణ 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 నారాయణ. ప్రణామములు దేవర్షి. శుభమస్తు. తమరికి స్వాగతము దేవర్షి నారద, తమరికి స్వాగతము. తమరు అత్యంత ఉచిత సమయంలోనే విచ్చేసినారు. తమరికి స్వాగతము.
దేవర్షి, మేమందరము ఈ ప్రశ్నకు సమాధానము తెలుసుకున్నట్టు యత్నించుతున్నాము. తెలియను. మేము ఆ ప్రశ్నను ఆలకించినాము ఋషివర్య. ఆ ప్రశ్నకు సమాధానమునిచ్చుటకు తమను మించిన జ్ఞానులు మరి ఎవరున్నారు దేవర్షి? విచ్చేయండి, ఆసనమును స్వీకరించండి, ఆ రహస్యమును మాకు తెలిపి మా జ్ఞానమును పెంపొందించండి. విచ్చేయండి. నారాయణ నారాయణ. ఋషివర్యులారా, సమస్త జనులు తమ దేవతలను పూజించెదరు. పూజ ఆరాధన ఎన్నడూ వ్యర్థము కావు. అన్ని పూజలు ఆరాధనలు ఆ పరమేశ్వరుని చరణములకే అర్పించబడతాయి. ఆ పరమేశ్వరులు ఎల్లప్పుడూ ఉంటారు. సృష్టికి పూర్వం కూడా ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు. ప్రళయం సంభవించి వినాశనం జరిగిన తర్వాత ఉంటారు. పరమేశ్వరులు సృష్టిని రచించుట కొరకై పరబ్రహ్మ యొక్క అనంత స్వరూపమును ధరించినారు. అందుకే ఒక విషయం అవశ్యం గ్రహించాలి. ఈ సృష్టి 3 గుణములతో నిర్మించబడింది: సత్వ, రజ, తమో గుణములు. ఈ సృష్టి నాశనం అయినప్పుడు ఆ త్రిగుణములు నశిస్తాయి. ఈ త్రిగుణములు నాశనము కాక మిగిలి ఉన్న ఎడల అంతటవి సర్వాంతర్యామి అయిన ఆ పరబ్రహ్మలో విలీనమవుతాయి. ఆ పరమేశ్వరులు మాత్రం శాశ్వతంగా ఉంటారు. వారు త్రిగుణాతీతులు. అటులైనచో అది ఎటులో నిశ్చయింపబడును. పరమేశ్వరుని త్రిస్వరూపములలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులలో ఎవరు త్రిగుణాతీతులు? అంటే ఈ గుణములకు అతీతులు ఆదికాలము నుంచి ఉన్నారో, ఎవరు అనంతకాలము నుంచి ఉండెదరో వారే మా పూజలకు అధిపతులు కాగలరు. నారాయణ నారాయణ. అట్టి వారెవరో తెలుసుకొనవలను గదా. ఎవరిలో ద్వేషము క్రోధము ఉండవో వారు తమో గుణమునకు ప్రతీక. ఎవరిలో అహంకారము ఉండదో వారు రజోగుణమునకు ప్రతీక. కావున మనం సత్వగుణము యొక్క లక్షణములు ఎవరిలో ఉన్నాయో గ్రహించాలి. నారాయణ నారాయణ. ఇది చాలా కష్టతరమైన కార్యం. ఇందుకు తమకేదైనా ఉపాయం గోచరిస్తే సెలవివ్వండి. నాకు ఒకే ఒక విధి గోచరించుచున్నది. సెలవివ్వండి భృగు మహర్షి. మనము ఈ త్రిదేవులను ఒక్కొక్కరికి క్రోధమును కల్పించి వీక్షించవలెను. ఎవరిలో క్రోధము, అహంకారం అనే భావములు కలవో అని. ఇక ఎవరిలో శాంత స్వభావము కలదో, ఎవరిలో ఈ త్రిగుణములు లేవో వారే త్రిగుణాతీతులు. నారాయణ నారాయణ. అంటే త్రిమూర్తుల్ని పరీక్షించాలంటారు. అందులో అపరాధం ఏమీనూ లేదు. అయితే భృగు మహర్షి, ఈ కార్యాన్ని తమరే చేపట్టాలి. మహర్షివర్య, ఇక మాకు సెలవిప్పించండి. ప్రణామం. ప్రణామములు. ఇక నేను త్రిదేవులను పరీక్షించి తీరవలెను. वरदा जयतु जय ब्रह्मदेव वरदा जयतु जय ब्रह्मदेव सद्यस्य नमो देव ऋषभस्य नमो देव गान्धारस्य नमो देव मध्यमस्य नमो देव पञ्चमस्य नमो देव दानी नमो देव सगनि पगमरि रीनि सगनि पगम सगरि पगनि पमगमरि निज निसा निगम पदनि सा पमगरि सप्तकरणुता श्रीविधात वरदा
చతురానన హే మహాజ్ఞాని పరమపద బ్రహ్మదేవాయ సర్వమయ సమభావాధార ఆశ్రిత వరద వాణీనాథ ఆశ్రిత వరద వాణీనాథ భక్తిముక్త యుక్తియుక్త భక్తిముక్త యుక్తియుక్త వేద వినుత జ్ఞానదాత వరద జయతు జయ బ్రహ్మదేవ వరద వరద సరి 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 శ్రీ పాపగా మానే ఆపండి ఈ నృత్యము. మా పదని ఈ నృత్య గీతములను ఆపండి. వరదా జయతు జయ బ్రహ్మదేవ వరదా 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 జయతు జయ బ్రహ్మ వినిపించడం లేదా? ఆపండి. ఇచ్చటకెవరు ఏం చేసినారో తెలియటలేదా? అతిథిగా నా వంటి మహర్షి వస్తే కనీసపు శిష్టాచారములు కూడా తెలియవా? మహర్షి భృగు మాకు శిష్టాచారములు బోధించుటకు ప్రయత్నించి తమరు తమ మర్యాదను ఉల్లంఘించుతున్నారు. మర్యాదను తమరే ఉల్లంఘించినారు. అతిథిగా వచ్చిన మహర్షిని అలక్ష్యము చేసి గౌరవించుట మర్చినారు. చేసిన అగౌరవము చాలదన్నట్టు నేను శిష్టాచారం బోధించ ప్రయత్నించినానని నిందించుతున్నారు. భృగు! నీవు నా పుత్రుడవయ్యుండి నా నుండి గౌరవమును కాంక్షించుచున్నావా? మన సంస్కృతిలో పెద్దలను ఆదరించు పారంపర్యము సర్వశ్రేష్టమైనది. ముక్తిని కాంక్షించి ఎంత ఘోర తపమును ఆచరించినను, ఎంత మహాజ్ఞానము తపోబలమును ఆర్జించినను వారు తమ పితృదేవుని కంటే ఎన్నడూ శ్రేష్ఠులు కాలేరు. పితృదేవుని ఎదుట వారు శిరము వంచి తీరవలసిందే. ఇంత సుదీర్ఘమైన తపస్సనంతరము కూడా నీలో సహనము లేనిచో వెళ్ళుము, వెళ్ళి మరలా తపమాచరించుము, నీ మనస్సును అధీనము చేసుకునుము. క్షమించండి పితృదేవ, నేను ఇటుల వచించడకు అనుజ్ఞనీయండి. తమలోనే సహనము లేదు. తమలు క్రోధితులైనారు కదా. బహుశా తమరిది మర్చినట్లున్నారు. క్రోధము రజము యొక్క ఒక భాగం. దానిని ఉపేక్షించినచో తమరు త్రిగుణాతీతులగుదురు. కానీ తమరిని కలిసిన నాకు నిరాశ కలుగుచున్నది పితృదేవా, నిరాశ కలుగుచున్నది. ప్రణామములు. ప్రణామములు మాత. పరంధామ, తమరి లీల అనంతము, అపారమైనది. నారాయణ నారాయణ
నారాయణ నారాయణ నారాయణ నారాయణ. ప్రణామములు దేవర్షి. శుభమస్తు. చూస్తుంటే తమను బ్రహ్మలోకం నుంచి విచ్చేస్తున్నట్టున్నారు. అవును దేవర్షి, పితృదేవులు బ్రహ్మదేవులను కలుసుకుని వచ్చుచున్నాను. నారాయణ నారాయణ అంటే పుత్రుడు తండ్రిని పరీక్షించాడు. అవునా, తమరు తమ తండ్రి గారి గురించి ఏమి నిర్ణయించుకున్నారు? ఏమి నిర్ణయం తీసుకున్నవాడిని దేవర్షి? నాకు వ్యథ కలుగుచున్నది. పితృదేవులు బ్రహ్మదేవులు ఇప్పటి వరకు తమ వికారములపై విజయం పొందలేదు. నారాయణ నారాయణ. మరిప్పుడు త్రిగుణాతీతుల్ని వెతకుచూ ఎటు వెళ్ళబోతున్నారు? దేవర్షి, నేను కైలాసమునకు వెడలుచున్నాను. మహాదేవులు శివశంకరులను దర్శించదను. తమ యొక్క ఆలోచన సక్రమంగా ఉంది. నారాయణ నారాయణ నారాయణ. ప్రణామములు మహర్షి. శుభమస్తు. నందీశ్వర, శివశంకర్లు ఎచ్చట ఉన్నారు? మహాదేవులు మాత పార్వతీ సమేతంగా మందిరములో చదరంగమాడుచున్నారు. తమరు వెడలి వారితో వచించండి. భృగుమహర్షి ద్వారముచెంత వారి కొరకు నిరీక్షించుచున్నారని. వారి ఏకాంతమును భంగపరిచినచో కైలాసనాథుడు మాత పార్వతీ క్రోధితులవుదురు. అయినచో నేను వారి కొరకు నిరీక్షించచ్చు సమయం వ్యర్థం చేసుకున్నవారనా? వెళ్ళు నందేశ్వర. క్షమించండి మహర్షి, మేము కైలాసనాథుడు మాత పార్వతుల సేవకులము. వారి ఆజ్ఞ లేకుండా మేము లోనికి అనుమతించలేము. అయినచో నేనే స్వయముగా వెడలేదాను. వలదు మహర్షి, వలదు. తమరిచ్చటి నుంచి అధిగమించరాదు. మహాదేవుల క్రోధమును ఆహ్వానించవలదు మహర్షి, ఆహ్వానించవలదు. నందీశ్వర, నీవు తక్షణమే నా మార్గము నుంచి వైదొలగనిచో నీవు నా క్రోధమును ఆహ్వానించినట్లుగా భావింపుము. నేను నిన్ను శపించదను. క్షమించండి మహర్షి, క్షమించండి. అడ్డు తొలగు. మహేశ్వర, భృగు మహర్షి, ఏకాంత మందిరంలోనికి ఆజ్ఞ లేకుండా ఇలా ప్రవేశించుట క్రమశిక్షణాగునా? మా ఏకాంతమును భంగపరచుటకు తమకు ఎవరు అధికారమునిచ్చినారు? మహేశ్వర, తమరు హాలాహలమును స్వీకరించినప్పటి నుంచి ఆ హాలాహల ప్రభావము వలన తమరి స్వభావమే మారిపోయినది. భృగు, నీ మర్యాదను ఉల్లంఘించు దుస్సాహసము చేయవలదు. మహేశ్వర, తమరు దీనిని మరిచినట్లున్నారు. ఈ మర్యాదలు, ఈ నియమములు మా కొరకు కాదు. మా ఋషులకు సమస్త ద్వారములు సదా తెరిచియే ఉండును. కానీ తమరు తమ యొక్క ద్వారములను బంధించి మమ్ము అవమానించినారు. తమరి ఈ అపరాధమునకు మిమ్ము శపించుచున్నాము. మహర్షి, నీ మర్యాదను ఉల్లంఘించిన అహంకారి అయిన ఋషి నా గృహములో ప్రవేశించి నన్నే అవమానించావు. నన్ను శపించదనని వచించుచున్నావు. నీ ఈ అపరాధమునకు నేను నిన్ను శిక్షించదను, తక్షణము శిక్షించదను. భృగు, నా త్రినేత్రమును జ్వలింపజేసి నిన్ను భస్మము గావించదను. స్వామి, శాంతించండి. ఎంతటి అనర్థము చేయుచున్నారు స్వామి? వీని దుష్టత్వమును దండించదను. తమరు అడ్డు తొలగండి దేవి. నేను భృగు యొక్క అస్తిత్వమనే నాశనమునరించదను. క్రోధములో అటువంటి అనర్థమును తమరు వాస్తవముగానే చేయవలదు. మహర్షి భృగువు యొక్క అస్తిత్వముతో కలిసి సమస్త సృష్టి యొక్క అస్తిత్వము జతపడి ఉన్నది. సృష్టి వికాసము కొరకై సృష్టి విధాత బ్రహ్మదేవులు
భృగు మహర్షిని ఉత్పన్నము గావించినారు. నేడు తమరు భృగు మహర్షి యొక్క అస్తిత్వమునకు విఘాతము కలిగించినచో సంపూర్ణ సృష్టి యొక్క అస్తిత్వమునకు సంకటము కలుగును నాథ. అతడు నన్ను అవమానించినాడు దేవి పార్వతి. తమరు దయామయులు స్వామి, భక్తవత్సలులు. తమరు హాలాహలము వంటి విషమునే భక్షించి దాని ప్రభావమును గ్రహించినారు. అటువంటి తమరు మహర్షి భృగువు వంటి ఋషువు ద్వారా తమకు ఏర్పడిన అవమానమును క్షమించి మరువలేరా నాథ? సత్యమును వచించవలెనన్న ఇది అవమానము కాదు స్వామి. భృగు మహర్షి సత్యమునే వచించినారు. మునివర్యుల కొరకై సమస్త ద్వారములు తెరచియే యుండును. కాని మనము మన ద్వారమును బంధించి అపరాధము చేసినాము కనుక స్వామి శాంతించండి, శాంతించండి మహాదేవా. మహేశ్వర, నన్ను క్షమించండి మహేశ్వర, నన్ను క్షమించండి. క్షమించుటయా, నేను ప్రసన్నుడనైతిని భృగు మహర్షి. తమరు ఆచరిస్తున్నదంతయు సృష్టి యొక్క వికాసమునకి, తమరికి తమ ప్రాణముల చింత కూడా లేదు. తమరు అంతర్యామి మహేశ్వర, తమరు అంతర్యామి. సమస్తము తమరికి విదితమే. తమరు ధన్యులు మహర్షి. సాక్షాత్తు ఆ త్రిదేవులను పరీక్షించు సాహసం కేవలం తమ వంటి మహనీయులే చేయగలరు. ఈ మహత్తర కార్యము యొక్క ఆనందమును మేము అనుభవించదు. పృథ్వీవాసుల కొరకు తమరు చేస్తున్న ఈ కార్యానికి సదా మా ఆశీస్సులుంటాయి. హే మహర్షి భృగు, తమరికి విదితమే క్రోధము నా యొక్క సహజ గుణమని. కావున నేను కూడా త్రిగుణాతీతుడను కాను. తమరు వాస్తవముగానే మహాదేవులు, మహాదేవులు. హే మహేశ్వర, తమరి కృప మా ఎడల సదా ఉండవలెను, సదా వర్షించవలెను. తథాస్తు. మాతా పార్వతి, తమకు నా యొక్క శతకోటి ప్రణామములు, శతకోటి ప్రణామములు మాత. నారాయణ నారాయణ నారాయణ. దేవర్షి, తమరి లీల అతి విచిత్రమైనది. తమరు భృగుమునిని తమ నోటి ద్వారా ఏమియూ వచింపక త్రిదేవులను పరీక్షించుటకు సలహా ఇచ్చినారు. భృగుముని కూడా ఉచితానుచితములు యోచించక త్రిదేవులను పరీక్షించుటకు వెళ్ళినారు. పరమపిత బ్రహ్మదేవులు భృగు మహర్షి యొక్క పితృదేవులే. అందులకే తమ పుత్రునిపై క్రోధము కలిగినను క్షమించినారు. కాని మహాదేవులు శివశంకరుల యొక్క క్రోధమును ఎదుర్కొను సంకటములో తమరు వారిని ఎందులకు పడవేసినారు? పరమశివుడు క్రోధములో తమ త్రినేత్రమును తెరచినచో భృగు మహర్షి యొక్క పరిస్థితి ఏమై ఉండేది? నారాయణ నారాయణ. భృగు మహర్షి బ్రహ్మదేవుల మానస పుత్రుడు. కానీ మానవుడైనందున పొరపాట్లు చేస్తూనే ఉంటాడు. ఈ విషయం పరమశివులకు బాగుగా తెలియను గదా దేవేంద్ర. అటులనా? అందులకే పరమశివునికి క్రోధము కలిగినను సహనము వహించినారు. కనుకనే తమ త్రినేత్రమును తెరవనేలేదు. అందువల్లనే వారి ప్రకోపము నుంచి తప్పించుకునినారు. కానీ ఇప్పుడు భృగు మహర్షి భగవానులు విష్ణువును పరీక్షించుటకు వెళ్ళుచున్నారు. భక్తుడు భగవంతుని పరీక్షించే ఇటువంటి దృశ్యాన్ని మనం అప్పుడప్పుడు చూస్తూనే ఉన్నాంగా దేవేంద్ర. నారాయణ నారాయణ నారాయణ. ఇదెంతయు తమ యొక్క లీలయే దేవర్షి. తమరే ఈ నాటకమునకు సూత్రధారులు. వీక్షించెదము ఇక భక్తుడు భగవంతుని నడుమ నాటకములోని ఏ దృశ్యము ఘటించనున్నదో. నారాయణ 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 నారాయణ. దేవి, ఏల తమకి సందేహము కలిగినది. తమరు లేకుండా మేము వసింపగలమా?
తమరే మా యొక్క అంతరాత్మ, తమరే మాలోని అర్ధభాగం. ఎందరో భక్తులు మమ్ము తమ నామముతో కొలిచెదరు. లక్ష్మీనాథుడని, లక్ష్మీపతి అని వచ్చించెదరు. చాలించండి పరంధామ, ఎప్పటివలే తమరు తమ మధుర వచనములతో మమ్ము భ్రమింపచేయుచున్నారు. నారాయణ నారాయణ. తమరు ధన్యులు పరంధామ, ధన్యులు లక్ష్మీమాత. లోకమంతా అనుకోవటం ఈ నాటకానికి నేనే సూత్రధారినని. మరి వాస్తవానికి పరంధామ, తమరే ఈ సృష్టి యొక్క అసలైన సూత్రధారులు. తమరు మాతా మహాలక్ష్మి ఈ సృష్టి యొక్క సూత్రధారులే కాదు, ఈ సృష్టి సర్వము నుండి ఉన్న మహానటులు. అయినప్పటికీ ఇప్పుడు తామిరువురు సామాన్య మానవుల వలె ప్రేమబంధాలలో చిక్కుకొని ఉన్నారు. విష్ణు, నిన్ను నీవు ఈ సృష్టి యొక్క విధాతగా భావించుకొనుచున్నావా? భగవంతుణ్ణని భావించుకొనుచున్నావా? నీ చెంతకు విచ్చేసిన ఋషిమునులనే అలక్ష్యము చేసి అవమానించుచున్నావా? నీవు పూర్తిగా ప్రేమలో నిమగ్నుడవై నీ ద్వారము చెంతకు విచ్చేసిన నా వంటి అతిథిని అనాదరించి అవమానించుచున్నావా? నారాయణ నారాయణ నారాయణ. అటుల్నే కానిమ్ము. నేను నీ ఈ దుస్సాహసమునకు, నాకు జరిగిన అవమానమునకు నీకు శాపమిచ్చుచున్నాను విష్ణు. నీవు లక్ష్మి నుండి విడిపోయేదవు. విరహాగ్నిలో తప్పించదవు. మోహమాయలో పడి సాధారణ మానవుని వలె నీవు పృథ్వీలోకంలో లక్ష్మిని అన్వేషించుతూ పరిభ్రమించదవు. విష్ణు, ఎప్పటి నుంచో ఇచ్చట నిలిచి ఉన్నాను, కానీ నీవు పాషాణమూర్తి వలె వ్యవహరించుచున్నావు. నీవు ఎంతటి పాషాణమో నేను వీక్షించదను, నీలో ఎంతటి శక్తి కలదో వీక్షించదను. విష్ణు! మన్నించండి మహర్షివర్య. మేము సమాధి స్థితిలో ఉండి తమకు స్వాగతం పలుకలేకపోయాము. ఏల తమరిట్లు కావించిన మా వక్షం పాషాణమూలే కఠినమైనది. మా వక్షం వల్ల సుకుమారమైన తమ పాదపద్మమునకు ఎంతో బాధ కలిగి ఉంటుంది. హే మహర్షివర్య, తమరు దయామయులు, కృపా సముద్రులు, మమ్ము అవశ్యం మన్నించగలరు. నారాయణ నారాయణ నారాయణ. హే భృగు మహర్షి, హే మహాతపస్వి, నేడు తమరి చరణ స్పర్శ వల్ల మేము పవిత్రులం అయ్యాం. మహర్షివర్య, తమరు నిలబడే ఉన్నారు. ఆశీనులు కండి. హే మహర్షి, తమ చరణధూళితో ఏర్పడిన ఆ చిహ్నములను మేము సదా మా హృదయం మీదనే ఉంచుకొనిదాం.
ఈ చరణ చిహ్నములు అనంతకాలము వరకు మా వక్షముపై నిలిచి సదా తమన్ని గుర్తు చేస్తూ ఉంటాయి. హే పరంధామా, నన్ను క్షమించండి పరంధామా, నన్ను క్షమించండి. తమరు తమ శాంత స్వభావముతో నన్ను లజ్జితుడను చేసినారు పరంధామా, లజ్జితుడను కావించినారు. తమరు జగద్గురువులు, బలవంతుల యొక్క బలమును, జ్ఞానుల యొక్క జ్ఞానమును, సమస్త వికారములను జయించిన వారు. ఈ పుణ్య జగత్తును తమరే నిర్మించినారు, దానిని తమరే వినాశనమ కావించదరు పరంధామా. ఈ జగత్తును నిర్మించు సమయములో తమరు సత్వ, రజ, తమో అనడి ఈ త్రిగుణముల సహకారములను స్వీకరించెదరు. కానీ తమరు స్వయముగా ఈ త్రిగుణములకు అతీతులు పరంధామా. తమరు త్రిగుణాతీతులు పరంధామా, త్రిగుణాతీతులు. నారాయణ నారాయణ, పరంధాముల లీల అపారమైనది. అందులకే మా సమస్త భక్తుల పూజలు, ఆరాధనలు తమకే చెందుతున్నవి పరంధామా. కావునని తమరే మా యొక్క ఉపాసనలకు ఏకాధిపతి పరంధామా, ఏకాధిపతి. మాత, నా జ్ఞానమును తొలగించుకొని ఈ ప్రయత్నములో నా వలన ఏమైనా అపరాధము సంభవించినచో నన్ను క్షమించండి మాత, నన్ను క్షమించండి. మహర్షి, మేము ప్రసన్నులమయ్యాం. తమరేదైనా వరాన్ని కోరుకోండి. పరంధామ, తమరు నా ఎడ ప్రసన్నులై వరమును ప్రసాదించదలచినచో పృథ్వీవాసుల కళ్యాణార్థము పృథ్వీపై వసించండి పరంధామ, పృథ్వీపై నివసించండి. తథా ప్రణామములు మాత. ప్రణామములు. నారాయణ నారాయణ నారాయణ. భృగు మహర్షి తమను అవమానించినారు, అనాదరించినారు. అయినను వారిని దండించుటకు బదులుగా వరమునొసంగినారా? దేవి లక్ష్మి, భృగు మహర్షి యొక్క శ్రేష్టత అందుకు యోగ్యమైనదే కదా. చాలించండి, నేను వినలేను. నా సమక్షమునందు అతనిని ప్రశంసించవలదు. అతడు తమ ఎదపై తనినాడు, తమరు వారిని ప్రశంసించుచున్నారా? అవును, వారు నా మీద కృప చూపించారు. ఇదిగో వారి చరణ చిహ్నం. తమరేమి తెలియచేయుచున్నారు పరంధామా? అవి తమ యొక్క ఛాతీపైనున్నవి, అనగా తమ వక్షస్థలముపై. అది నా నివాస స్థానము. భృగు మహర్షి తమను గౌరవించుటకు బదులు ఛాతీపై తన్నినారు, అనగా వారు నన్ను తన్నినారు, నన్ను తమను అవమానించినారు. అయినప్పటికీ తమరు వానిపై క్రోధించలేదు, వానిని స్తుతించినారు. చరణములొత్తుటయే కాక వరమును ప్రసాదించినారు. తమరు అవమానముగా భావింతురన్న శంక నాలో ఏర్పడనట్లయినా అప్పుడే భృగు మహర్షికి ఈ దుస్సాహసమునకు దండన విధించియుందును. ప్రియా, నన్నట్లు సంబోధించవలదు. ఇక నేను తమ మధుర వచనములకు భ్రమించుదానను కాను. నన్ను ప్రేమించుచున్నారని ఇప్పటి వరకు భావించినాను. ఏమంటేరి, నేను లేకుండా తమరు అసంపూర్ణులా? నేనే తమ యొక్క శక్తినా? అందులకే ఈ సృష్టివాసులు తమను లక్ష్మీనాథుడని,
లక్ష్మీపతి అని వచించెదరు కదూ. ఇప్పుడు నాకు విసిదమైనది. ఇది అంతయు భ్రమ, నాటకము. లేదు దేవి, మా యొక్క శ్వాసే నీవు. ఇంకెవరితో నేనను ఇట్లు వచించండి. నన్ను తమరు ఇంతగా ప్రేమించిన ఎడల భృగు మహర్షి నన్ను అవమానించుటను తమరెన్నటికీ సహించి ఉండరు. నాకొక విషయం అర్థమైనది. తమ ప్రేమ సత్యమైనది కాదు పరంధామా, తమ ప్రేమ సత్యమైనది కాదు. అటులో వచించవలదు దేవి. మేము కేవలం నిన్నే ప్రేమిస్తున్నాము. ప్రియా, క్షమించండి పరంధామా. ఈ విధముగా అవమానించబడిన తరువాత ఒక్క క్షణము కూడా నేను తమరి చెంత ఉండలేను. ఈ క్షణమే వైకుంఠ పదవిని త్యజించుచున్నాను. మిమ్మ విడిచి వెడలుచున్నాను. వలదు ప్రియా, నీ ఒటులు వచించవలదు. తమరే వచించినారు కదా, క్షణకాలము సైతము నా విరహమును సహించజాలమని, నాకు దూరముగా ఉండజాలమని. వీక్షించెదను. నేను లేకుండా ఏమి చేయుదురో, ఎటుల జీవించెదరో. ప్రణామములు. ఆగు లక్ష్మి, ఆగు. ఆగు దేవి. దేవి, దేవి మహాలక్ష్మి, ఎచ్చటికి వెళుతున్నారు? ఎచ్చటికైనను, కాని వైకుంఠమునకు మాత్రము కాదు. ఆగుము దేవి, దయుంచి ఆగుము. ఎచ్చట నాకు అవమానము జరిగినదో అచ్చట ఒక క్షణము కూడా నిలువలేను. తమరిరువురూ కృపయించి నా మార్గమును నిరోధించవలదు. దేవి నారాయణి, తమరు శక్తి స్వరూపిణి, సమస్త సృష్టికే జనని. తమరు లేకుండా సృష్టి నిర్మాణ కార్యము కష్టసాధ్యము. సృష్టి నిర్మాణము నేను లేకుండా కూడా జరుగును. తమరందరూ స్వయంభువులుగా వచించుతున్నారు కదా, తమరు అన్ని కార్యములకు సమర్థులే. మరి నా ఆవశ్యకత ఏమున్నది? అవశ్యం కలదు దేవి. తమరు లేకుండా సర్వము అసంపూర్ణమే. మేమేమీ చేయలేము. ఎచ్చట లక్ష్మి ఉండదో అచ్చట నిర్మాణ కార్యము ఉండదు. దేవి, తమరు భగవానులు విష్ణువు యొక్క మనోకామనలకు సాక్షాత్తు ప్రతీక. మేము తమరి ఇచ్ఛకు ప్రతీకలము. కావున తమరు ఎచ్చట ఉండెదరు, మేము అచ్చటనే ఉండెదము. మేము తమతోనే ఉంటాము. తమరికి మా ప్రార్థన, తమరు మమ్మల్ని తమ వెంట తీసుకుని వెళ్ళవలెను. హే దేవి, ఇప్పుడు తమరు క్రోధముగా ఉన్నారు. అన్యదా తమరికి విదితమే. సమస్త విభూతులు కూడా తమరి చింతనే గలవు. కొంచెం యోచించండి. తమరు వెడలినచు మాతో సంబంధం విచ్ఛిన్నమగును. అనగా బుద్ధి ధనములను నిర్మాణ కార్యం నుంచి తప్పించినచో సమస్త సృష్టి కార్యములు ఒక్కసారిగా నిలిచిపోవును. హే దేవి మహాలక్ష్మి, ఇది మేము చేసుకునే ప్రార్థన. సృష్టి నిర్మాణం కొరకు, కళ్యాణము కొరకు మన ఇరువురి సహకారం అత్యంత అనివార్యం. కావున మమ్మల్ని మీ వెంట తీసుకువెళ్ళండి, సంకోచించకండి. అటులనే తమరు మా వెంట విచ్చేయండి. నారాయణ నారాయణ నారాయణ. లక్ష్మి, 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 లక్ష్మి.